హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర స్పెషల్ వంటలలో రాయలసీమ రారాజు ఉగ్గాని చిన్న ఉల్లిపాయల బజ్జీలు ఎలా చేసుకోవాలో అనేది చూపించబోతున్నానండి. వీడియో లెంత్ ఎక్కువగా అనుకోకుండా పూర్తి వీడియోని చూడండి. ఇక్కడ నేను చాలా టిప్స్ తోటి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీగా ఉండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఇక్కడ నేను ఇప్పుడు ఒక వెడల్పుగా ఉండే గిన్నెను తీసుకున్నానండి. ఇందులోకి నేను ఈ కప్పుతోటి 4 కప్పుల దాకా బొరుగులను ముందుగానే శుభ్రం చేసి తీసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులోకి మునిగేదాకా నీళ్లు వేసుకొని ఒక 5 to 10 minutes నాననిద్దాము. తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను 5 పెద్ద సైజు పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను చాలా చిన్నగా కట్ చేసిన 3 అల్లము ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ అనేది చివరినైనా చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సరిపోకపోతే ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టి తీసుకొచ్చుకుందాము. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇక్కడ నేను మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ టమోటాని చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి తీసుకున్నానండి. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెద్ద కడాయిని పెట్టుకొని బాగా వేడి అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడి అయిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత పచ్చిశనగపప్పు వేసి వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి 1 minute ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు ఆకుల్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 80% కుక్ అయిన తర్వాత మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 minute కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ టమోటాలు మెత్తగా ఫ్రై అయ్యేందుకోసము మూత పెట్టి ఒక 1 minute ఫ్రై చేసుకుంటే చాలా బాగా మెత్తగా ఫ్రై అవుతాయి. ఈలోపు మనం ముందుగా నానపెట్టుకున్న మరమరాలను చూద్దాము. చూడండి, చాలా బాగా నానిపోయాయి. ఇలా 2 వేళ్ళతో ప్రెస్ చేస్తూ ఈ విధంగా రావాలి. తర్వాత వీటన్నిటిని 2 చేతులతో ఇలా వాటర్ ఏమీ లేకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండుకోవాలి 2 చేతులతో ప్రెస్ చేస్తూ. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా ఉండేలాగా పిండుకొని పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఉల్లిపాయ టమోటాలు ఎంతవరకు మగ్గాయో చూద్దాము. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేసి ఇదంతా పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను. ఈ పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము ముందుగా వాటర్ ఏమి లేకుండా పిండుకొని పక్కన పెట్టుకున్న మరమరాలన్నిటిని కూడా వేసి తర్వాత 1 టీ స్పూన్ పుట్నాల పొడి, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకుందాము. ఈ పుట్నాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి. తర్వాత ఈ టమోటా పచ్చిమిర్చి మసాలా పేస్ట్ అంతా మరమరాలకి పట్టేలాగా సిమ్లో పెట్టి ఒక 2 minutes బాగా కలుపుకోవాలి. ఇదే స్టేజ్లోని చూడండి, సాల్ట్ని కూడా చూసి అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోకపోతే ఇంకొంచెం స్ప్రింకిల్ చేసుకోండి. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి.
ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి జల్లెడ తీసుకొని 1 కప్పు దాకా శనగపిండిని తీసుకుంటున్నాను. ఈ శనగపిండి అంతా ఉండలేమీ లేకుండా బాగా జల్లించుకోవాలి. చూడండి, తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా, తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి. మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. కరివేపాకును కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల బజ్జీలలో కరివేపాకు బాగా కలిసిపోతుందండి. అలాగే ఇక్కడ మంచి టెక్స్చర్ కోసం, మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు, మీకు ఇష్టం లేకపోతే పసుపుని స్కిప్ చేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని కూడా తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అల్లం కనుక ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ముందుగా వీటన్నిటిని విస్కర్ తోటి ఒకసారి అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేతితో కలుపుకోండి. చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనము బజ్జీలు వేసేటప్పుడు బూరెలాగా పొంగుతూ వస్తాయి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా కానీ మరీ గట్టిగా కానీ ఉండకూడదు. గట్టిగా ఉంటే బజ్జీలు అనేవి పొంగవు. ఇప్పుడు స్టవ్ పైన నేను ఒక చిన్న మందపాటి కడాయిని పెట్టుకున్నాను. డీప్ ఫ్రై కోసం సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి, పొగలు వచ్చేలాగా. చూడండి, ఇప్పుడు ఒక కొంచెం చిన్న శనగపిండి వేస్తే ఎంత బాగా హీట్ అయిందో. ఇప్పుడు ఈ విధంగానే అన్ని బజ్జీలని కూడా ఇలా కొంచెంగా పిండి తీసుకుంటూ పునుగుల్లాగా వేసుకోవాలి. చూడండి, మనం పిండి వేయంగానే ఎంత బాగా అన్ని పైకి తేలాయో. ఇప్పుడు 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి. చూడండి, ఈ విధంగా అన్ని ఫ్రై అయిన తర్వాత ఇలా జాల్గంటలోకి తీసుకొని వీటిని మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా వేసుకుందాము. సెకండ్ బ్యాచ్ వేసే ముందర ఆయిల్ అనేది ఒక 30 సెకండ్స్ బాగా హీట్ అవ్వాలండి. అప్పుడే ఇలా ఆయిల్లో శనగపిండి వేయంగానే ఇలా పైకి వస్తాయి. తర్వాత ఇప్పుడు 2 పచ్చిమిరపకాయల్ని ఇలా ముందు భాగం కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలా కట్ చేయడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు మిరపకాయలు అనేవి పేలకుండా ఉంటాయి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిపైన కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసి తీసుకోండి. ఇంకా ఇంతేనండి, ఆంధ్ర స్పెషల్ రాయలసీమ రారాజు ఉగ్గాని రెడీ అయిపోయింది. ఉగ్గాని ఈ ఉల్లిపాయ బజ్జీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటాయండి. వీటిని కనుక ఈ పచ్చిమిర్చితో ఉల్లిపాయలతో నంచుకు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.